హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ దగ్గర ఇంకా 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? అయితే భారీ గుడ్ న్యూస్, మిస్ కాకండి. 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికీ కొంత మొత్తం రావాల్సి ఉండడంతో ఫైనల్ ఛాన్స్ ప్రకటించింది. మీ దగ్గర ఉన్న 2000 నోట్లు ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను 2016 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో 2000 నోట్ను ప్రవేశపెట్టింది. అయితే 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న మొదటిసారి ప్రకటించింది. అప్పటికి సర్క్యులేషన్లో ఉన్న 2000 రూపాయల నోట్ల విలువ 3.56 లక్షల కోట్లు. బ్యాంకులు, పోస్టాఫీసులు వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటన జనం తమ వద్ద ఉన్న 2000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 2000 నోట్లు దాదాపు 98.04% వెనక్కి వచ్చాయి. 2000 నోట్లు వెనక్కి తిరిగి తీసుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరో కీలక ప్రకటన చేసింది. ఇంకా మార్కెట్లో సుమారు 6,970 కోట్ల వినియోగాలు ఉన్నాయని సమాచారం. వీటిని కూడా వెనక్కి రప్పించేందుకు మరో అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ 2000 నోట్లు కలిగిన వారు ఆర్బీఐ ఆఫీసులో వీటిని మార్చుకోవచ్చని ప్రకటించింది. అంతేకాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపి కూడా మార్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా 19 చోట్ల ఆర్బీఐ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. వీటిల్లో 2000 రూపాయల నోట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ సహా దేశం మొత్తం మీద 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసులు వీటిని అప్పగించవచ్చు. 2000 నోట్లకు బదులు ఇతర నోట్లు కూడా తీసుకోవచ్చు. భారీ మొత్తంలో ఉంటే వారి అకౌంట్లోకి జమ చేయించుకోవచ్చు. మీరు 2000 నోట్లు మార్చుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్తో పాటు ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు ఏదో ఒకదాని జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలి. ఇప్పటికీ 2000 నోట్లు వెనక్కి తీసుకుంటున్నారు, అయితే రద్దు మాత్రం చేయలేదు. అంటే ఇప్పటికీ ఈ నోట్లను ప్రజలు తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. 2000 నోట్లు పూర్తిగా వెనక్కి వచ్చిన తర్వాత వీటిని రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే 2000 నోట్లు వెనక్కి తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందో అప్పటి నుంచి ఈ నోట్లను తీసుకోవడానికి ఇటు వ్యాపారులు అటు ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. ఇంకా 6,970 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు జనం దగ్గర ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇవి చెల్లుబాటు కరెన్సీ అయినప్పటికీ బయట తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో పూర్తి స్థాయిలో వెనక్కి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ భావిస్తుంది. అయితే 1000 రూపాయల నోట్లను మళ్ళీ విడుదల చేయనున్నట్లు బాగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయంపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు, అందుకే దీని గురించి స్పష్టత లేదు. అయితే ఎవరి దగ్గర అయితే 2000 రూపాయల నోట్లు ఉన్నాయో వెంటనే ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఆర్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మార్చుకోండి.